చూస్తున్నారు కదా! అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి డిఫరెన్స్ అంటే ఏముందని చెప్తారు? డిఫరెన్స్ అంటే ఇప్పుడు కా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచి పనులు చేస్తుర్రు అందరూ. ఇది సిస్టమ్ కూడా బాగుంటుండే. ఇప్పుడు ఏంటంటే సిస్టమ్ బాగాలేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఫ్రీ బస్సులు పెట్టారు కదా, దాని వల్ల లేడీస్కి ఇబ్బంది ఉంది. ఒకవేళ ఇప్పుడు ఇన్కమ్ రావాలన్నా సరే ఏమైనా మంచి పనులు చేయాలన్నా సరే ఇన్కమ్ రావాలి. ఎందుకంటే దాని నుంచి ఒక టీఆర్ఎస్ ఆర్టీసీ బస్సుల నుంచి కొంచెం ఇన్కమ్ వస్తుండే. అంటే బీఆర్ఎస్‌కి కూడా చాలా నెగెటివ్ ఉంది కదా! కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కొన్ని డబ్బులు నొక్కేశారు. ఇంజినీర్స్ ఇంట్లో వందల కోట్లు దొరికాయని. దొరికాయి కానీ ఆయన చేసిన పనులు మంచి పనులు ఉండే. భగీరథ ఎన్నెన్నో చాలా పనులు చేశాడు ఆయన. ఇప్పుడు ఏం చేస్తేనే మాకు కూడా ఎందినమ్మా ఇండ్లు వస్తాయి. కానీ నేను అట్లా ఎందుకు చెప్తున్నానంటే ఆయన చేసిన పనులు నాకు నచ్చలేదు. ఇది ఇప్పుడు చేస్తుడు కదా, ఒక ఇచ్చి ఇప్పుడు 5,00,000 ఇస్తాడు అనుకో, 5,00,000 ఇచ్చి 5 ఇయర్స్ నొక్కుతాడు అన్నమాట. ఇప్పుడు అన్నీ లంచం అవన్నీ చాలా పెరిగినాయి. అట్లా బీఆర్ఎస్ పార్టీలో ఇవన్నీ లేకుండే. పోలీసులు కూడా కొంచెం దర్బారు ఎక్కువైంది. అట్లా నాకు నచ్చలేదు. సో, ఇప్పుడు పెన్షన్‌లు, ఫ్రీ బస్సులు, రూ. 500 గ్యాస్, ఉచిత కరెంట్ ఇట్లాంటివి కూడా ఇస్తుండు కదా మరి. అంటే అవి ఇస్తుండని పేరుంది కానీ చాలా 70% వరకు ఎవరికి అమలు కాలేదు అవి. నాకు తెలిసినంత. నేను కూడా హెచ్పి గ్యాస్లో వర్క్ చేసిన. నేను కూడా ఇన్సూరెన్స్ అలాంటివి రాసినా కానీ ఎవరికి కాలేదు. ఎవరికి కాలేదు. ఏదో 100% 30 మెంబర్స్కి అట్లా వస్తున్నాయి. ఫ్రీ బస్ ఫ్రీ అంత ఏం లేదండి.